హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరీ గుడ్ ఈవినింగ్. ఇదండి శిఖర దర్శనము, శ్రీశైల శిఖర దర్శనం అనమాట. వెనకాల నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న లింగేశ్వరాన్ని మేము నైట్ శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి చూసామన్నమాట. గుడి నుండి చూసాము. అప్పుడు నైట్ మొత్తం లైట్స్తో అలంకరించారు ఆ శివలింగాన్ని. శూలానికి ఆ ఢమరుకం ఉంది కదా, అది కనిపించింది అనమాట. ఇదే అనమాట ఆలయ ప్రాంగణం నుంచి కనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మేము మార్నింగ్ 7కి అంతా ఇక్కడికి చేరుకున్నామండి. చూడండి, అందరూ శిఖర దర్శనం చేద్దాం అనుకున్నారు, కానీ పొగమంచు మొత్తం కప్పేసిందండి, చూడనివ్వలేదు. మొత్తము వర్షం కదా, ఆ 1 వీక్ మొత్తము వర్షాలు, పొగమంచు కదా, కాబట్టి చూడండి అసలు మొత్తము శిఖర దర్శనము కాలేదన్నమాట. కానీ ఇక చూడాలి ఆనవాయితీ కాబట్టి చూసారనమాట. మేము వచ్చినప్పుడు కొద్దిపాటి లైన్ ఉండింది. తర్వాత చాలామంది పెరిగారనమాట. అంటే మేము మార్నింగ్ 7 o'clockకే వచ్చేసాం కదా, మా ముందు కొంతమంది ఉండను, తర్వాత చాలామంది పెరిగారు. చూసారా, మేము ఆల్రెడీ పైకి వచ్చేసాము. మేము ఉన్నప్పుడు ఆ చివరి మెట్టు వరకు ఉండేనమాట. తర్వాత మేము పైకి వచ్చేసరికి చాలామంది లైన్ వచ్చేసిందనమాట. అంటే టైం పెరుగుతున్న కొద్దీ అలా భక్తుల తాకిడి ఎక్కువైందనమాట. చూడండి, పైన చాలామంది వచ్చేసారు. శిఖర దర్శనం అనమాట. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే శిఖర దర్శనము నేను శ్రీశైలము 4-5 సార్లు వచ్చాను. 4-5 సార్లు కాదండి, 3-4 సార్లు వచ్చాను. కానీ ఇక్కడ నుంచి చూస్తాను, కానీ శిఖరం నాకు పర్టికులర్గా ఎప్పుడు కనబడలేదు. కానీ ఈసారి పొగమంచు కప్పేసింది. కోర్స్ ట్రై చేద్దాం అనుకున్నాను చూడడానికి, కానీ పొగమంచు కప్పేసింది అన్నమాట. దీని తర్వాత మేము పెడతాము, అంటే ఇది మార్నింగ్ కదా, దీని నైట్ మేము పాలధార పంచధారకి వెళ్ళినది కూడా పెడతాము వీడియో. చూడండి, అక్కడ ఓన్లీ ఇదే చూడండి, ఇది పాలధార పంచధార దగ్గరండి. అక్కడ పాలధార అంటే శివుని పాలభాగం, అంటే నొసటి నుంచి కారే ధార అన్నమాట. అలాగే పంచధార 5 ముఖాలు, 5 ముఖాల నుంచి కూడా కారే ధార అనమాట. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, వాటర్ ఫాల్ కనబడుతుందా, అదనమాట. అది పాలధార పంచధార అనమాట. శివుని యొక్క పంచముఖాల నుంచి కారే వాటర్ ధార అనమాట. అందుకు అది ప్రసిద్ధి. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, కనీసం అక్కడ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అందుకు కష్టం అయిపోయింది వీడియో ఎక్కువసేపు తీద్దామంటే. చూడండి, క్లారిటీగా కూడా కనబడట్లేదు. కాకపోతే ఆ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా మీకు, అదేనండి ఆ ధార. పిల్లలైతే మంచిగా తడిచారనమాట, చక్కగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారనే చెప్పొచ్చు. ఆ పాలధార పంచధార దగ్గర. తర్వాత సాక్షి గణపతి చూసాము. ఇక శిఖర దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో మనకి ఇది మూలమల్పు దగ్గర ఇది కనబడుతుంది అనమాట. ఈ నందీశ్వరుడు చూసారా ఎంత అందంగా అలంకరించారో. అలంకరించడం అంటే అలా కలర్ పెయింటింగ్ చాలా బాగా చేశారు కదా. అందుకే ఇక్కడ మేము శ్రీశైలంకి వచ్చిన ప్రతిసారి కూడా మేము ఇక్కడ దిగి ఫొటోస్ దిగుతాం అనమాట. ఇక్కడ నందీశ్వరులే కాదండి, కుమారస్వామి, సిద్ధి వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. మరి వాటి పూర్వ వృత్తాంతం నేపథ్యం ఏంటో కూడా అక్కడ రాసింది, అది మీకు వినిపిస్తాను వేరే వీడియోలో, ఇంకో వీడియోలో. ఇది నాకు చాలా నచ్చిన ప్లేస్ అండి. శిఖర దర్శనానికి వెళ్తున్నప్పుడు, వెళ్ళి రిటర్న్లో వస్తున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ ఆగి చేస్తాము. అక్కడ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నారు, ఇందాక నంది దగ్గర చూసి ఉంటారు. అదేంటంటే అలా ఒకదానిపైన ఒకటి ఎంత పేర్చి నిలబెట్టగలిగితే మన కోరిక అంత ఈజీగా తీరుతుందని వచ్చనమాట. చూసారా, వీరభద్రేశ్వరుడు అనమాట. అంటే శ్రీశైల శిఖరానికి ఎంట్రన్స్లో ఈయనను ప్రతిష్ఠించారనమాట, కావలి అన్నట్టు వీరభద్రేశ్వర స్వామి. ఇక మేము శ్రీశైలం మొత్తం ముగించుకొని వెళ్ళేటప్పుడు అండి, ఈ వంతెన మీద ఫుల్ ట్రాఫిక్ జామ్. అంటే అక్కడ అన్ని చేపలు అమ్ముతారు చూడండి, అక్కడ నుంచి కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ వంతెన మీద కూడా ట్రాఫిక్ జామ్ అయిందనమాట. చూడండి ఎన్ని కార్లు. అసలు మాకు ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిందనమాట, చాలా టైం వేస్ట్ అయింది. అంటే చిన్న రోడ్లు కదండి, చిన్న రోడ్లు, అందరూ ఫాస్ట్గా ముందే వెళ్ళాలనుకుంటారు. ఇంకా పెద్ద పెద్ద బస్సులు కూడా, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి కదా, అలా వాటి వల్ల కూడా జామ్ అయిపోతుంది. ఇక
పోలీసులు వచ్చి వాలంటరీగా ప్రయాణికులు వచ్చి చేశారన్నమాట పాపము. దీన్ని క్లియర్ చేశారన్నమాట. మొత్తానికి క్లియర్ చేశారు. అలా ఇక ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా ఆ సీనరీ చూడండి. ఎంత అందమైన సీనరీ, ఆ కొండలు, ఆ పచ్చని కొండలు, పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. ఫ్రీగా ఉంది కదా అని చూడండి. కొండలు మంచి వ్యూ అనిపించింది, అందుకు తీసానండి. చూడండి అక్కడ నుంచి చూడండి శ్రీశైలం డ్యామ్ అన్నమాట. శ్రీశైలం డ్యాము కనిపించిందా వ్యూ పాయింట్ నుంచి? మీకు ఫొటోస్ పెట్టిన వీడియోలో కూడా ఉందనుకుంటా కదా శ్రీశైలం డ్యామ్ దగ్గర దిగింది అదనమాట. చూడండి ఆ ఊరు అదంతా, ఆ రోడ్ అంతా మేము దాటి వచ్చామన్నమాట. అది కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందనమాట. ఆ రోడ్ అంతా మేము దాటి వచ్చాము. ఈ వంతెన మీద ఈ కొండలన్నీ ఎక్కి మళ్ళీ దిగి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మాకు వీలైతే మల్లెల తీర్థము జలపాతం ఉంది కదండి, చాలా బ్యూటిఫుల్ జలపాతం అండి. అక్కడికి వెళ్దామని అనుకున్నాము, కానీ ఈ వర్షాభావం వల్ల అది మూసేశారని తెలిసింది. కాకపోతే మల్లెల తీర్థానికి 250 నుంచి 300 మెట్లు ఉంటాయి. కిందికి దిగాల్సి ఉంటుంది. దిగేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమే, ఎందుకంటే కొద్దిగా అవి సరిగ్గా చక్కని మెట్లలాగా ఉండవు కాబట్టి ఎక్కేటప్పుడు ఇంకా ప్రాబ్లం వద్దు. మొత్తానికి మా మంచికే అయింది అనుకున్నాము. ఇక ఇది రిటర్న్ అనమాట. రిటర్న్లో ఉమామహేశ్వరానికి దర్శించుకొని వెళ్ళామన్నమాట. శ్రీశైల యాత్ర అంటే ఉమామహేశ్వరంని టచ్ చేయకుండా ఎలా వెళ్తాం? రంగపురంలోనే ఉమామహేశ్వరం టెంపుల్ని దర్శించుకొని వెళ్ళామన్నమాట. ఉమామహేశ్వరం టెంపుల్ది వీడియో తర్వాత పెడతాను, మీకు తర్వాత వీడియో పెడతాను. తప్పకుండా చూడండి, మిస్ కాకుండా చూడండి. చాలా బాగా మొత్తము గుడి కవర్ చేశాను అన్నమాట. అది చూడండి, ఇంకా వర్షం పడుతూనే ఉంది. శ్రీశైలం యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షమే, ఇప్పుడు ఎండింగ్లో వెళ్తున్నప్పుడు కూడా వర్షమే అన్నమాట. సన్న ముసురు, అదే తీస్తున్నాను అన్నమాట. ఓకేనండి, మరి ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉమామహేశ్వరం వీడియో వస్తుంది. ఇంకొకటి అక్కడ శిఖరం నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు మూలమలుపు దగ్గర ఉన్న ఆ విగ్రహాల ప్రాశస్తి గురించి కూడా చెప్తానన్నమాట నెక్స్ట్ వీడియోస్లో. తప్పకుండా స్టే ట్యూన్ టు దివ్య అభిరుచులు ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.